ఇంకా డీమార్ట్ నుంచి బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా 5 మినిట్స్ ముందే వచ్చాము. బయట వెయిట్ చేసి ఇంక లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ అయిపోయింది. అన్నీ ఒకదానికొకటి తెస్తున్నారు, మేము తింటూ ఉన్నాము. కొన్ని టేస్ట్ బాగున్నాయి, కొన్ని టేస్ట్ ఓకేగా ఉన్నాయి. ఇదైతే అపోలో ఫీస్, టేస్ట్ చాలా బాగుంది. 2 టైమ్స్ వేయించుకున్నాము. ఇంకా ఫైనల్గా ఏంటంటే పానీపూరి ఇవి తీసుకున్నాం, కానీ పెద్దగా టేస్ట్ అనిపించలేదు. పానీపూరి అయితే జస్ట్ ఒకసారి తెప్పించుకున్నాము, అందులో కూడా 1 మిగిలిపోయింది. ఇంకా రిషికి పానీపూరి తినడం ఇష్టం, వాడికేమో నోట్లో అసలు పట్టదనమాట. ఎప్పుడు అన్నీ ఇప్పిస్తాము, అసలు రెగ్యులర్గా మేము పానీపూరియే తినము. ఇక వాళ్ళ డాడీ తినిపిస్తున్నాడు కానీ వాడికి నోట్లోకి సరిపోలేదన్నమాట. ఇంకా వద్దని చెప్పేసి నూడిల్స్ అయితే తెచ్చుకున్నాడు. ఇంకా నేనేమో కొంచెం బిర్యానీ అయి పెట్టుకొని తినేసాను. నెక్స్ట్ వీడియోలో బార్బిక్యూ నేషన్లో ఏమేమి ఫుడ్ ఉందో చూపించేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా డీమార్ట్ నుంచి బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా 5 మినిట్స్ ముందే వచ్చాము. బయట వెయిట్ చేసి ఇంక లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ అయిపోయింది. అన్నీ ఒకదానికొకటి తెస్తున్నారు, మేము తింటూ ఉన్నాము. కొన్ని టేస్ట్ బాగున్నాయి, కొన్ని టేస్ట్ ఓకేగా ఉన్నాయి. ఇదైతే అపోలో ఫీస్, టేస్ట్ చాలా బాగుంది. 2 టైమ్స్ వేయించుకున్నాము. ఇంకా ఫైనల్గా ఏంటంటే పానీపూరి ఇవి తీసుకున్నాం, కానీ పెద్దగా టేస్ట్ అనిపించలేదు. పానీపూరి అయితే జస్ట్ ఒకసారి తెప్పించుకున్నాము, అందులో కూడా 1 మిగిలిపోయింది. ఇంకా రిషికి పానీపూరి తినడం ఇష్టం, వాడికేమో నోట్లో అసలు పట్టదనమాట. ఎప్పుడు అన్నీ ఇప్పిస్తాము, అసలు రెగ్యులర్గా మేము పానీపూరియే తినము. ఇక వాళ్ళ డాడీ తినిపిస్తున్నాడు కానీ వాడికి నోట్లోకి సరిపోలేదన్నమాట. ఇంక వద్దని చెప్పేసి నూడిల్స్ అయితే తెచ్చుకున్నాడు. ఇంకా నేనేమో కొంచెం బిర్యానీ అయి పెట్టుకొని తినేసాను. నెక్స్ట్ వీడియోలో బార్బిక్యూ నేషన్లో ఏమేమి ఫుడ్ ఉందో చూపించేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.